జూలై నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈసారైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తారా లేదా, ఆర్థికంగా అలాగే వాళ్ళకి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈ జూలై నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పుడులాగే మనం ఫస్ట్ నుంచి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, అంటే గోచారం రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది రాశి ఫలితాలు. అండ్ రాశి అంటే ఏంటంటే ఏ హౌస్లో, ఏ ఇంట్లో, ఏ భావంలో చంద్రుడు ఉన్నాడో అది రాశి అంటాం. సో జనరల్గానే మన ప్రెడిక్షన్స్ అనేవి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో గోచార రీత్యా అంటే ఏంటి, మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 హౌసెస్ ఉన్నాయి, అంటే భావాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అంటే రాశులు ఉన్నాయి అని చెప్పుకుంటాం. సో ఎక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఈ 9 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఎలాగా ఏంటంటే ప్రవర్తిస్తున్నాయని చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో జూలై నెలలో ఫస్ట్ గోచార రీత్యా మనం మాట్లాడుకుందాము. శని ఏమో మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ మంత్ ఎండ్కి, అంటే జూలై ఎండ్కి 27th of జూలై. అండ్ ఆల్సో మనకి తెలుసు మార్స్ అంటే ఏంటంటే కుజుడు మనకి వృషభంలోనే ఉన్నారనమాట. ఆగస్ట్లో ఆయన మారుతున్నారు. అలాగే సన్ మనకి తెలుసు మిథునంలో ఉన్నారు. ఆయన ఏంటంటే కర్కాటకానికి వెళ్తున్నారు, ఎప్పుడు 16 జూలైకి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూపిటర్, అంటే అన్నిటికన్నా మంచి గ్రహం, అంటే బెనిఫిట్ గ్రహం మనకి తెలుసు. జూపిటర్ చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే, బ్లెస్సింగ్స్ ఉన్నట్టే అన్నీ వస్తాయి. ఆర్థికంగా పెరగడం, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఉంది, ఆర్థికంగా పెరగడం కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కానీ, ఇంకోటి కానీ, అంటే మొత్తం లైఫ్కి కావాల్సినవన్నీ జూపిటర్ బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటాయని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆయన కర్కాటకంలో ప్రస్తుతం ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారనమాట, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మనకి కంబస్ట్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే సన్ దగ్గరకు వస్తున్నారు కనుక. సో మిడ్ మంత్ నుంచి మనకు తెలుసు సన్ ఏంటి 16th దిగుతున్నారు. సో మిడ్ ఆఫ్ జూలై నుంచి కంబషన్లో ఉన్నారనమాట. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ జూలై ఆయన కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకు కంబషన్ గురించి మనం మాట్లాడుకుంటాం అంటే, ఏదైనా సరే, ఏదైనా ఒక బ్రైట్ గ్రహం, ఇప్పుడు లైట్ ఉంది, చాలా బ్రైట్గా ఉంది, దాని పక్కన ఏదైనా కొంచెం చీకటిగా ఉన్నది, పోనీ చిన్న బల్బు పెడతాం అనుకో, అప్పుడు పెద్ద బల్బు వెళ్తురే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే సన్ దగ్గరికి, ఏ ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా సన్ ఒక వెలుగు అనేది కప్పి పురుస్తుంది మిగతా గ్రహాల్ని అని చెప్పడానికి మనం కంబషన్ మాట్లాడుకుంటాం. సో కంబస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు స్తంభించిపోతాయి అనేది మన పెద్దలు చెప్పింది, అలాగే వేదిక అస్ట్రాలజీలో చెప్పింది అనమాట. అంటే మనకి ఉంటాయి కదా కొన్ని లాస్ లాగా, అలాగా చెప్పినట్టు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం శుక్రుడు గురించి మాట్లాడుకోవాలి. శుక్రుడు ఏంటంటే మనకి సింహానికి వెళ్తున్నారు, ఎప్పుడు 4th జూలై వెళ్తున్నారు అనమాట. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది మనం బుధుడు గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆయన మెర్కురీ ఏమో రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు 5th జూలైకి. 7th జూలైకి ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 24th జూలైకి ఆయన డైరెక్ట్ అవుతున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ అవుతారు. ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే మన బిజినెస్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే మేధస్సు అంటాము, కొంచెం ముందుకెళ్ళడం కానీ, మనం థింక్ చేసి ముందుకెళ్ళడం కానీ, ఇవన్నీ మనం మెర్కురీకి చెప్పుకుంటాము. సో ఆయన కంబస్ట్ అయినప్పుడు, అట్ ది సేమ్ టైం రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువుల గురించి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. సో ప్రస్తుతం సింహంలో కేతు, వీనస్ ఉంటున్నారు, అంటే మనకి 4th జూలై నుంచి. తర్వాత శని, ఏలినాటి శని ఎవరెవరికి ఉంది అంటే మనకి కుంభం వాళ్ళకి ఉంది, మీనం వాళ్ళకి ఉంది, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి మనకి ఏలినాటి శని ఉంది. అష్టమ శని అనేది ఏంటంటే మనకి సింహరాశి వాళ్ళకి ఉందన్నమాట. సో అర్ధాష్టమ శని ఏమో మన ధనురాశి వాళ్ళకి ఉంది. సో ఇవి శని గ్రహాలు అండ్ గోచార రీత్యా జూలైలో ఉన్న పరిస్థితి అనమాట. సో దీన్ని బట్టి మన రాశి ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. జూలై నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ ఏంటంటే 7th హౌస్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళు సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు అనుకో, బాగా పైకి వస్తారు, అంటే గుర్తింపు వస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక వెలుగుతారని చెప్తూ ఉంటాం. తప్పక ఆ పుష్ అనేది ఉంది ఈ నెలలో, వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కెరియర్ పరంగా కూడా చాలా బాగుంటుంది.
ఇప్పుడు దాంపత్య జీవితంలో మాత్రం కొంతవరకు ఏంటంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి కూడా ఏంటంటే దుబ్బ ఖర్చులు చాలా తక్కువ, అన్ని శుభ ఖర్చులే ఉన్నాయన్నమాట. వీళ్ళకి బంధుమిత్రుల కలయిక ఉంటుంది ఈ నెలలో, తప్పక ఎంజాయ్ చేస్తారు. అందరితో పాటు కలయిక అంటే ఏంటి, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి ధనురాశి వాళ్ళకి ఈ నెలలో. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువ అవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం చూసాము అంటే 8th హౌస్లో జూపిటర్తో పాటు మనకి సన్ ఉన్నారు కనుక అది కూడా ఏంటంటే కొంతవరకు నెగేట్ అయింది. అంటే ఏంటి, గుర్తింపు అనేది, సేవింగ్స్ అనేది తప్పక వీళ్ళకు ఉంటుంది. అంత ఎక్కువ ఖర్చులు అనేవి మనకి కనిపించట్లే. ఏదైనా సరే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, అబండెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. అటు హెల్త్ రీత్యా ఎప్పటి నుంచో హెల్త్ పరంగా బాధపడే వాళ్ళు కూడా కొంతవరకు ఊరట అనేది మనకి ఈ నెలలో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఎస్పెషల్లీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా చాలా మంచిది. తప్పక ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేయడం కానీ, లేకపోతే దూరదేశం పంపించి ఫైనాన్షియల్గా కొంతవరకు పంపించి నేను చెప్పినట్టు శుభఖర్చులు అని చెప్పాను, వేరే చోటుకు వెళ్ళి చదువుతాను అన్న వాళ్ళందరికీ అక్కడ వాళ్ళని సెటిల్ చేయడం కానీ, పిల్లల్ని సెటిల్ చేయడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ కన్సల్టింగ్ బిజినెస్ అంటే ఏంటి, చెప్పేవాళ్ళు, టీచర్స్ అనుకుందాము, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ అనుకుందాం, అలాంటి రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక చాలా బాగుంటుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు గుర్తింపు అనేది చాలా బాగుంటుంది. గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, టెండర్స్ వేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు వస్తుంది, ప్లస్ మనీ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బేసిక్గా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ శ్రమ పడకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. అన్ని రంగాల్లోనూ కొంతవరకు వీళ్ళకి బాగానే ఉందన్నమాట. అంటే ఇప్పుడు శుభ ఖర్చులైనా సరే ఖర్చులే కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు కూడా ఏంటంటే సోమవారం తప్పక శివ దర్శనం చేసుకోవడం, శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. థర్స్డే తప్పక ఏంటంటే ఎనీ గురువు అనొచ్చు, ఎనీ గురు అంటే మనకి సాయిబాబా అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఏ రూపమైనా సరే అమ్మవారిని కూడా గురువు కింద తీసుకుంటాం. సో ఏ గురువునైనా దర్శించుకోవడము, వాళ్ళ చెప్పిన మాట అంటే మన గురువులు చెప్పిన మాట వింటాము, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. గురువుని కాళ్ళు పట్టుకోవడం అనేది మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అది ఏ గురువు అయినా సరే వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఇంట్లో ఉన్న పెద్దల బ్లెస్సింగ్స్ ఎస్పెషలీ ఆన్ థర్స్డేస్ తీసుకోండి, తప్పక చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఏకముఖి కూడా వేసుకోవడం చాలా మంచిది అనమాట. ఏదైనప్పటికీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వ్యక్తిగత జాతకం చూపించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. అదే ఏ రోజు వేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే జాతిరత్నాలు కావాలంటే ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. రుద్రాక్ష కూడా మనం ఇవ్వగలం, జాతిరత్నాలు కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఆరెంజ్ అలాగే ఎల్లో వాడడం చాలా మంచిది. దాంతోపాటు గోల్డ్ వాడడం ఇంకా మంచిది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కూడా 11th లార్డ్ కూడా మంచి పొజిషన్లకు వస్తున్నారు. అంటే ఏంటి, 9th హౌస్కి వస్తున్నారు 8th నుంచి, ఫస్ట్ వీక్లోనే. సో నేను ఇందాక చెప్పినట్టు 8th లో కొన్ని ఆమె ప్లానెట్స్ ఉన్నప్పటికీ, అంటే జూపిటర్ అండ్ సన్ ఉన్నప్పటికీ, వీనస్ ఏంటంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే 11th లార్డ్ అంటే 9th హౌస్లో ఉన్నారు. సో ఆపర్చునిటీస్ కూడా చాలా వస్తాయి. ఎస్పెషలీ ఆంట్రప్రెన్యూర్స్కి, ఇంట్లోంచి చేసే మహిళలకి తప్పక చాలా బాగుంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఈ నెలలో మనకి కనిపిస్తుంది.